దేవుని బిడ్డలారా, ఆ దినములలో మెస్సియా వస్తాడని యూదులు ఎంతగానో ఎదురు చూశారు. ఎందుకని? మెస్సియా వచ్చి వారిని రక్షిస్తాడని. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలోనికి మెస్సియాగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారిని చాలా మంది అంగీకరించారు. చాలా మంది అంటే చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువు వారు యూదులలో నుంచి వచ్చాడు. యూదులే యేసు ప్రభు వారిని నమ్మరు. చివరికి ఆయనను సిలువ వేసి చంపినటువంటి వారు కూడా వారే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సమరయ స్త్రీ అంటుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే సమరయ స్త్రీ ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరికీ చెప్పిందో, వారు ఆ ఊరిలో నుండి ఎక్కడికి వచ్చారంట చెప్పాలి. ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఉన్నటువంటి దగ్గరికి వారు వచ్చారు. వచ్చి యేసుక్రీస్తు ప్రభువు వారితో వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఒకసారి ఆ మాట చదవమ్మా. అందుకైన మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చినేమో అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. యేసు వారిని చూచి నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని పునరుద్ధరించుటయు నాకు ఆహారమై ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ఊరిలో ఉన్నటువంటి వారందరూ ఆయనతో అంటున్నటువంటి మాట, ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు అంటారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటంట? మమ్మల్ని విడిచిపెట్టి మీరు వెళ్ళకండి, ఇక్కడే ఉండాలి అని వారు కోరుకుంటూ ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. కానీ పగటకాల సమయంలో ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొని కనుక ఆయన అక్కడ 2 దినములు ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పిల్లల ఆ సమరయులు ఎవరు చెప్పండి? సమరయులు అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యూదుల యొక్క బానిసత్వం కలిగినటువంటి వారు, వారి జీవితంలో తృణీకరించబడినటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చిన్న చూపు చూడబడుతున్నటువంటి వారు సమరయులు. అలాంటి సమరయులు యేసుక్రీస్తు ప్రభువు వారిని వారు చేర్చుకున్నారు. చేర్చుకోవడం మాత్రమే కాదు, కానీ వారి దగ్గర 2 రోజులు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారిని మనం వేడుకోవాలి. ప్రభువా నన్ను నీవు విడిచిపోవద్దు. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను విడిచిపోవద్దయ్యా.
నీవు నన్ను విడిచిపోతే ఈ లోకంలో నేను ఎంత మాత్రము మనలేను, ఈ లోకంలో నేను బ్రతకలేను ప్రభువా. కాబట్టి నన్ను విడవవద్దు, దేవునికి స్తోత్రం చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు మనతో ఉండడం మనకెంతో ఆశీర్వాదకరం, మనకెంతో దీవెనకరం. మన కుటుంబాలకు దీవెన, మన సంఘానికి దీవెన, మన గ్రామంలో ఉంటే మన గ్రామానికి కూడా దీవెన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియరా, ఆ సమరీలు, ఆ ఊర్లో ఉన్న వారందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. అందరూ వచ్చారా? కొందరు వచ్చారా? అక్కడ రాయబడింది వారందరూ వచ్చారని రాయబడి. దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ వచ్చారు, గ్రామస్తులందరూ వచ్చారు యేసయ్య దగ్గరికి. అందరూ వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను వేడుకుంటూ ఉన్నారు. ప్రభువా, మమ్మల్ని మీరు మా యొద్ద ఉండండి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు మా యొద్ద ఉంటే మాకు ఆశీర్వాదం. ఎందుకంటే మీరు లోక రక్షకుడైన దేవుడు అని, నీవు మెస్సయ్యావని మేము నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు మెస్సయ్యాని మేము నమ్ముతున్నామయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే నమ్ముతారో వారు దేవుని మహిమను కన్నులారా చూస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి.